అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు మన వీడియో ఏంటి అంటే, రేపే మనకి పౌర్ణమి, గురువారంతో కలిసి వస్తున్న పౌర్ణమి. అద్భుతమైన పరమ పవిత్రమైన రోజు వైశాఖ పౌర్ణమి అంటారు, అలాగే మహావైశాఖి అని కూడా అంటారు. గురువారంతో కలిసి వస్తోంది. గురుబలం మరింత పెరిగేలాగా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఇంట్లోనూ ఏం చేసుకోవాలి అనేది ఈ రోజు మన వీడియో. కావలసిన వస్తువులు: శనగలు, నల్ల శనగలు ఉంటాయి కదా, సో ఆ శనగలు, అలాగే ఒక పత్తి దారం. సో ఇవి ఉంటే చాలు. నార్మల్ గా గురుబలం పెరగడానికి నానబెట్టిన శనగల్ని బెల్లం కలిపి ఆవుకు తినిపించండి, గోమాతకు తినిపించండి అని మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కదా. ఇక్కడ మనకి వైశాఖ పౌర్ణమి అంటేనే అమ్మవారికి స్పెషల్ గా లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటాము. లక్ష్మీదేవికి నైవేద్యం పెడతాం కదా, అది మీరు తీపి పదార్థాన్ని ఏదైనా కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. ఇక్కడ అమ్మవారికి వాయినంగా మీరు శనగలతో వాయినం అనేది అక్కడ ఉంచాలి, అమ్మవారి దగ్గర ఉంచి తర్వాత పూజా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వాటిని తీసి మీరు గోమాతకి తినిపించవచ్చు. అలా చేసుకోవాలి. ఇక్కడ మనము పూజా ప్రాసెస్ అయిన తర్వాత దాన్ని గోమాతకి తినిపించాలి. అక్కడ అమ్మవారికి వాయినం ఇచ్చినట్టు ఇవ్వాలి. లేదా గోమాత సౌకర్యంగా లేదు అనుకున్న వాళ్ళు గార్డెన్ లో మొలకలు వచ్చేలాగా చెట్ల దగ్గర పాటల్లో వేసుకోండి. సో మొలకలు వచ్చినా కూడా సరిపోతుంది. సో అక్కడ మనకి పూజ ఫలించింది అనేది అర్థం. అలా మీరు ముందుగానే నానబెట్టుకోండి. ముందు రోజు, ఈ రోజు నైటే నానబెట్టుకుంటే రేపు మార్నింగ్ పూజ చేసుకోవడానికి సరిపోతుంది. సో ఇదొక రెమెడీ. ఇది లక్ష్మీదేవి పూజలో చేసుకోవాల్సిన రెమెడీ. ఇంకా అలాగే ప్రత్యేకంగా చాలా ఇయర్స్ గడుస్తున్నా సంతానం కలగడం లేదు, వివాహం కావడం లేదు అని కోరుకుంటున్న వాళ్ళందరికీ కూడా పత్తి దారం ఏర్పాటు చేసుకుని దీనికి ముందు రోజే చేసుకోండి. ఎందుకంటే ఇది మీరు అర్లీ మార్నింగ్ పూజ అయితే బెటరు, లేదంటే సాయంత్రం మనకి 6:37 పౌర్ణమి గడియలు అయిపోతుంది. సో ఆ లోపల ప్రధానమైన రెమెడీస్ అన్ని చేసుకోండి. పూజ అనేది మీరు 8 వరకు కూడా చేసుకోవచ్చు. స్టార్ట్ చేస్తాం కదా, ఇలాంటి ముఖ్యంగా చేసుకునే రెమెడీస్ ఇలాంటివన్నీ కూడా ఆ గడియల లోపల చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇదేం చెయ్యాలంటే పత్తి దారానికి ముందు రోజే మీరు పసుపు రాసి ఉంచుకోండి రెడీగా. ఎక్కువగా మనకి 9 ప్రదక్షిణాలు చెయ్యాలి కాబట్టి పత్తి దారం ముందుగానే మీరు మొత్తం అంతా కూడా తీసేసి పసుపు నీళ్లలో అద్ది దాన్ని ఆరబెట్టుకోండి రెడీగా. భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా చేసుకోవచ్చు. అశ్వత్థ గట్ట అంటారు కదా, సో దీన్నే రచ్చ అంటారు. వేప చెట్టు అలాగే రావి చెట్టు రెండు కలిసి ఉంటుంది కదా, ఆ ప్రదేశానికి వెళ్లి భార్యాభర్తలు ఇద్దరు కూడా వెళ్ళండి. లేదా పెళ్లి కాని పిల్లలు ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు కూడా వెళ్ళి, మీరు అలా చాలా ఇయర్స్ ఇంకా చాలా స్ట్రగుల్ అవుతున్నాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే అర్లీ మార్నింగ్ వెళ్ళండి. సూర్యోదయానికి పూర్వమే వెళ్లి ముందుగానే అన్ని రెడీ చేసుకోండి. పూజకి ఏం లేదు, కాస్త చక్కెర నీళ్లు కానీ బెల్లం నీళ్లు కానీ ఒక రాగి పాత్రలో తీసుకోండి. చెంబు ఉంటుంది కదా, అలాంటి రాగి పాత్రలో కానీ ఇత్తడి పాత్రలో కానీ తీసుకువెళ్ళండి. నార్మల్ గా పసుపు కుంకుమ పువ్వులు, సాంబ్రాణి కడ్డీలు ఇలాంటివన్నీ కూడా పెట్టి అక్కడ వృక్షాలకి పూజ చేసి పసుపు కుంకుమ అన్ని కూడా పెట్టి అక్కడ మీరు ఇది ఆల్రెడీ ముందుగానే రెడీ చేసుకుంటారు కాబట్టి నైవేద్యంగా ఏదైనా తాంబూలం, పండు అలాంటివి పెట్టండి. పెట్టేసి మీరు బాగా ప్రార్థన చేసుకుని మీ కోరికని అక్కడ చెప్పుకొని ఇద్దరు కలిపి, సంతానం కోసం అయితే భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకోండి. లేదా వివాహం కోసం అయితే ఎవరి కోసం వివాహం కావాలనుకుంటున్నారో వాళ్ళ చేతుల మీదుగా చేసుకోండి. ఓకేనా? సో లేదా వాళ్ళు బయట జాబుల్లో ఉన్నారు, వాళ్ళ మదర్ చెయ్యాలి అనుకోండి, అలా మదర్ కూడా వాళ్ళ పేరు చెప్పి చేసుకోవచ్చు. అప్పుడు ఏం చెయ్యాలి అంటే, వాళ్ళు ఇప్పుడు బాబు కోసం చేస్తున్నారు అనుకోండి, బాబుది ఒక షర్ట్ తీసుకుని మీరు నడుంకి, మనం కొంగు దోపుకుంటాం కదా, అలా నడుంకి షర్ట్ ని దోపుకునేసి మీరు చెయ్యొచ్చు. బాబు చేసిన ఫలితం బాబు కోసమే తలుచుకొని, బాబు జీవితం ఇలా ఉండాలి, బాబుకి ఇలాంటి భార్య రావాలి అని అలా కోరుకుంటూ ప్రదక్షిణాలు 9 ప్రదక్షిణాలు చెయ్యాలి. 9 ప్రదక్షిణాలకి 9 సార్లు ఎల్లో కలర్ దారాన్ని ఆ వృక్షాలు రెండు కలిపి చేసుకోవాలి. ఒక్క వృక్షం కాదు, 2 వృక్షాలకి కలిపి దారాన్ని చుట్టాలి. సో ఇది మనకి మెయిన్ రెమెడీ. ఓకేనా? సో మీ అందరికి క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇది లక్ష్మీదేవి దగ్గర వాయినంగా ఉంచి దాన్ని తర్వాత గోమాతకు తినిపించాలి. ఇది వివాహం కావాలి, సంతానం కావాలి అనుకుంటున్న వాళ్ళు, లేదా మీకు ఇంకేదైనా పర్సనల్ గా చాలా పవర్ఫుల్, మనకి రావి వృక్షము అలాగే వేప వృక్షము అనేది చాలా పవర్ఫుల్. ఎలాంటి కోరికలు ఉన్నా కూడా
అలాంటివన్నీ కూడా ప్రత్యేకమైన కోరికతో పూజ చేసుకునే వాళ్ళందరూ కూడా సూర్యోదయానికి పూర్వమే పూజ చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు కలుగుతుంది. దైవానుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. సో ఇదే మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. 9 ఐటమ్స్.